వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శ్రావణి వెంకన్న ఛానల్. సో మా విలేజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీకు చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ పొలాలు, ఇటు సైడ్ పొలాలు, మధ్యలో రోడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వాకింగ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. నేను 2 కిలోమీటర్స్ ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్తా. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ లిఫ్ట్ కానీ వచ్చిందనుకో ఎక్కుతా, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ వాక్ చేసుకుంటూనే వెళ్తా. ఎంత పీస్ అంటే పొలాల్లో వర్క్ చేసే వాళ్ళని చూస్తా నేను. కాలేజీకి ఒక 4 ఇయర్స్గా నేను ఇలానే వెళ్తున్నాను అనమాట. ఒక్క డిస్టర్బెన్స్ కూడా నేర్చుకునే పని ఇప్పుడే ఈ ఏజ్లో నేను నేర్చుకుంటున్నాను అనమాట. ఒక 22 ఇయర్స్లో ఏం సాధించాలి, ఏం అచీవ్ చేయాలి, ఏం నాకు కావాలి, పీపుల్కి ఏం కావాలి, ఇలా అన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు పీపుల్ డిస్ట్రాయ్ అంటే ఇట్స్ మీన్స్ ఎందుకు పాడు చేస్తున్నారు సమ్ ప్లాస్టిక్స్ కానీ డబ్బాలు కానీ నేను చూసినప్పుడు నా మనసు అంతా చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ నేచర్, ఎంత బ్యూటిఫుల్ కంట్రీ ఇండియా, ఎందుకు ఇలా డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారనే ఒక చిన్న థాట్ అనమాట. నేను ఒక చిన్న వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. వాట్ ఈస్ దట్ అంటే కంపారిటివిటీ అదర్ కంట్రీస్ అండ్ మన కంట్రీ నేను కంపారిట్ చేసి నేను ఒక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళమంటే నేను ఒకటి ఏంటంటే చెప్పేది, ఇక్కడ ఎక్కువ రిలీజియానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ఒక హిందూ మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఎంత క్లీన్గా, ఎంత నీట్గా, ఎంత పుణ్యం అంటే ఎంత పవిత్రంగా ఉండాలి మన దేశం. సో మనం అంత పవిత్రంగా ఉంటున్నామా నేను అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. ఒక కంపారేటివ్ అంటే ఒక జపాన్, ఒక అమెరికా కానీ ఎంత డెవలపింగ్ కంట్రీస్ ఎలా ఉంటున్నాయి, అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి, ఎంత నీట్గా ఉంచుకుంటున్న సరౌండింగ్స్ అనేది నేను చెప్పాలనుకున్నాను అనమాట. ఎంత డెవలపింగ్ కంట్రీ మనది డెవలపింగ్ కంట్రీ, మన ఇండియా ఈజ్ అ బెస్ట్ కంట్రీ. బట్ వై ఎందుకు మీరు దాన్ని అంత పాడు చేస్తున్నారని ఒక చిన్న ఇంటెన్షన్తోనే నేను పెట్టానన్నమాట. సో నాకేం నా రిలీజన్ మీద కానీ ఎలాంటి క్యాస్ట్ మీద కానీ నాకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. నాకు నా ఇండియా అందరూ ఒకటే అని అన్నమాట. సో బాగుండాలి, దేశం బాగుండాలి, మనం బాగుండాలి, మనం ఇంకా మంచిగా ఉండాలని ఒక ఇంటెన్షన్ తప్ప ఇంకా వేరేది ఏది లేదు. సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఈ వీడియోకైనా ఏ వీడియోకైనా నేను ఏది బ్యాడ్గా చెప్పడం లేదు. మన కంట్రీ బెస్ట్ కంట్రీ. బట్ నేను కంపారిటివ్ చేస్తే జపాన్కి ఎంత డెవలపింగ్ కంట్రీ, ఎంత నీట్గా ఉంటుంది, మనుషులు ఎంత స్వచ్ఛంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ థింగ్స్ వాళ్ళు డస్ట్బిన్స్లో వేయడం, క్లీన్గా ఉంచుకోవడం కానీ అలా చేస్తున్నారని చెప్పాను. బట్ వేరే ఇంటెన్షన్తో అయితే నేను చెప్పలేదు. మన దేశం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంతో ఇంకా 2050 వచ్చినా ఏది వచ్చినా కానీ నీట్గా ఉండాలి. వేరే జనరేషన్కి మన నేర్పించిన పద్ధతులు, నేర్పించిన క్లీన్నెస్ కూడా వాళ్ళకి అందచేయాలని ఒక చిన్న ఇంటెన్షన్ తప్ప వేరేది ఏం లేదు. సో నేనైతే బస్సు వెళ్తున్నా, చాలా కూల్గా కామ్గా అనిపించింది. ఐఎమ్ సో డల్మా. బట్ హైదరాబాద్ నుంచి రిటర్న్ వస్తుంటే నేనైతే చాలా అలసిపోయాను. ట్రావెలింగ్ చేసి చాలా అంటే చాలా అలసిపోయా. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాక నడుచుకుంటూ వెళ్ళాలి కదా. చెప్పాను కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటాయో, ఫ్యామిలీస్తో ఉండాలంటే ఒక కొన్ని సంవత్సరాలు కాదు, మనం జాబ్ చేసే వరకు భరించాలి. అన్నీ మనకు మంచి రోజులు వస్తాయి. మనం మంచిగా ఉంటే, మన మనసులు మంచిగా ఉంటే మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కష్టపడుకుంటూ నడుస్తున్నాను అనమాట. సో నా వెనకాల పెద్ద బ్యాగ్, అది అన్ని ఐటమ్స్, ఆయిల్ కానీ అవన్నీ నేను తీసుకొస్తున్నాను అనమాట, వెజిటేబుల్స్ కానీ. సో నాకు చాలా బరువు అనిపించింది. బట్ ఓకే, నేచర్ని చూసి నేర్చుకుంటున్నాను నేను, అది ఎంత కూల్గా కామ్గా ఉందో. సో నేను కూడా అలా ఉండాలని చిన్న వీడియో. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు శ్రావణి వెంకన్న ఛానల్.